पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी। జై శ్రీరామ్. మనం బైబిల్లోని వాక్యాలు కొన్ని చూస్తూ ఉన్నాం కదండి. అసలు ఆ బైబిల్లో విషయాలు ఏంటి, దానిని యేసు వాళ్ళకి ఎట్లా చెప్పాడు, వాళ్ళు మనందరికీ ఎట్లాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనే కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాము. సరే, ఇప్పుడు ఈ బైబిల్లో ముఖ్యంగా చూసినట్లయితే బైబిల్లో చాలా చోట్ల కూడా యేసు తాను వచ్చింది కేవలము కూడా ఇజ్రాయెల్ దేశస్తులకి మాత్రమే అని, వాళ్ళను రక్షించడానికి అని చెప్పేసి చెప్పారు. అయితే అక్కడ ఇప్పుడు మత ప్రచారం చేసేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కానివ్వండి, వీళ్ళంతా ఏమంటారంటే యేసు సమస్త లోకములకు వెళ్ళి ప్రచారం చేయమని చెప్పాడు, కాబట్టి మేము అన్ని లోకాలకు అంటే అన్ని ప్రాంతాలకు వెళ్ళి మత ప్రచారం చేస్తున్నాము అని అంటారు. సరే, యేసు సమస్త లోకాలకు వెళ్ళి ఏ సందర్భంలో చెప్పాడు అంటే, ఏ సమస్త లోకాలకు వెళ్ళి ప్రచారం చేయండి అని చెప్పాడు అంటే, అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్తో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సో మీరందరూ కూడా వెళ్ళి ఇచ్చేయండి, సమస్త లోకాలకు వెళ్ళి చేయండి అని అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తాడు. సరే, ఇప్పుడు యేసు పుట్టుక మనం గమనించినట్లయితే చారిత్రకంగా ఏ విధమైనటువంటి ఆధారాలు కూడా లేవు. సరే, కొన్ని వాళ్ళు రాసుకున్నటువంటి బైబిల్లో కానివ్వండి, ఆ పుస్తకాలు కానివ్వండి, సుమారు ఒక 2500 అట్లాగా, 2700 అట్లాగా సుమారు. అంటే ఈ మన ఇప్పుడు గ్రీకు కాలమానం ప్రకారం మనం ఇప్పుడు 2024 సంవత్సరంలో ఉన్నాం కాబట్టి దీనికి ఒక 30 సంవత్సరాల ముందు 2100 సుమారు ఆ ప్రాంతంలోనే పుట్టాడు అని కొంతమంది అంటుంటారు. ఈ బైబిల్ అనేటటువంటిది కూడా యేసు మరణించిన తరువాత రాశారండి. యేసు తాను ఉండంగా, తాను తన శిష్యులకి బోధనలు చేస్తుండగా కానీ అట్లాంటి సమయంలో అయితే ఈ బైబిల్ అనేది ఎవరూ కూడా రాయలేదు. యేసు మరణించిన తరువాత, అతనికి సిలువ వేయబడిన తర్వాత వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన విధంగా, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కూడా రాసేస్తున్నారు. నాకు ఇది కల్లో చెప్పాడు, నాకు ఇది కల్లో చెప్పాడు, నాకు ఇంకా యేసు ఆత్మ నాకు ఇట్లా చెప్పిందని అని చెప్పేసి. కానీ మన పురాణాలు చూసుకున్నట్లయితే రామాయణం ఉందనుకోండి. రామాయణం సమకాలీన సమయంలోనే మహర్షి వాల్మీకి చేత రాయబడింది. అదేవిధంగా మహాభారతం చూసుకున్నట్లయితే వేదవ్యాసుని చేత రాయబడింది. ఇట్లా మన పురాణాలలాగా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషను, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు ఎన్ని భూతద్దాలు పెట్టి వెతికినా కానీ బైబిల్లో అనేది మచ్చుకు కూడా కనబడదు. సరే, బైబిల్లో ఇజ్రాయేలీలు ప్రాంతంలోనే అక్కడ వాళ్ళ కోసమే, ఆ జనాల కోసం యేసు వచ్చాడు అని చెప్పేసి మనం కొన్ని బైబిల్ పరంగా చూద్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వాక్యము. యేసు అక్కడ నుండి బయలుదేరి తూర్పు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా 22, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుతున్నది అని కేకలు వేసెను. 23, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. 24వ వాక్యము, ఆయన ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని ఎవరి వద్దకును నేను పంపబడలేదు అని చెప్పాను. ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఆయన ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతాన్ని కానీ వెళుతూ ఉంటే ఎవరో ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చేసి, నా కుమార్తెకు దెయ్యం పట్టింది, దాన్ని రక్షించండి అని చెప్పేసి ఆవిడ యేసు అనేటటువంటి క్యారెక్టర్ని ప్రార్థింపగా ఆయన అసలు పట్టించుకోకుండా వచ్చేస్తూ ఉందంట. ఆ శిష్యులు వచ్చేసి ఇంటిలా పట్టించుకోకుండా వచ్చేస్తున్నారు, ఆ అమ్మాయి ఇట్లాగా వస్తుంది అంటే అప్పుడు అన్న వాక్యలు, ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి వద్దకు పంపబడలేదు అని సమాధానం చెప్పాడు.
అంటే ఇక్కడ ఇజ్రాయేల్లో కూడా నశించిన గొర్రెల వద్దకి అందరి దగ్గర కూడా కాదండి, ఇజ్రాయేలు దేశంలో ఎవరైతే నశింపబడ్డారో వాళ్ళ దగ్గరకు మాత్రమే నేను వచ్చాను అని చెప్పేసి ఆయన ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు వాళ్ళ శిష్యులతో. ఇక మనోళ్ళంతా చెప్పచ్చు మీకు, ఇది అక్కడ సమయాన్ని సందర్భాన్ని బట్టి చెప్పారు మీరు అని చెప్పేసి. అసలు ఆయన అక్కడ ముందుగా ఆవిడకు సమాధానమే చెప్పలేదు, సమాధానం కూడా ఆవిడకి చెప్పకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన నిజంగా కరుణామయుడు అందరినీ రక్షించడానికి వచ్చిన వాడైతే అక్కడే చెప్పాలి. ఒకవేళ ఆయన ఆమెను పరీక్షించడానికి ముందుకు వెళ్ళిపోయాడు అని అనుకున్నట్లయితే మనము ఈ డైలాగ్ అనేది అక్కడైనా వాడకూడదు. ఏ డైలాగు? ఇజ్రాయేలులోని ఇంటివారై నశించిన గొర్రెల వద్దకు మాత్రమే వచ్చాను అని ఆయన డైలాగ్ వాడుతుంది. అదేవిధంగా ఈయన ఆసియా ఖండంలో కూడా చెప్పవద్దు అని చెప్పారు. ఏది? సువార్త అనేది వీళ్ళు చెప్తుంటారు కదా, ఆ సువార్తను ఆసియా ఖండంలో కూడా చెప్పవద్దు అని చెప్పేసి ఈయన కాదండో, ఈయన సిలువ వేయబడిన తరువాత ఈయన ఆత్మ కూడా వచ్చి చెప్పింది. అంటే బతికుండంగా ఇజ్రాయేలీలకు వెళ్ళొద్దని, ఇజ్రాయేలీలు కొరకే వచ్చానని చెప్పాడు. ఈయన మరణించిన తర్వాత ఈయన ఆత్మ కూడా ఇజ్రాయేలు బాబు ఆసియా దేశాలకు మీరు వెళ్ళి చెప్పొద్దు అనేసి అక్కడ చెప్పారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం చూసుకున్నట్లయితే 6వ వాక్యము, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకింపబడిన వారు పృగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మసీహు దగ్గరకు వచ్చి బిగుతుగా ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళటకు ప్రయత్నము చేసిరి కానీ, 7వ వాక్యము, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూడండి ఇక్కడ అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 7వ వాక్యంలో స్పష్టంగా యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అని ఇక్కడ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఆయన బ్రతికుండంగా ఇజ్రాయేలీలు ఇంటిలోని నశించిన గొర్రెల వద్దకే కానీ ఎవరికో పంపబడలేదని క్లియర్గా చెప్పి, ఆయన మరణించిన తర్వాత కూడా ఆసియాకు మీరు వెళ్ళవద్దు అని ఆసియాకి వెళుతున్న సమయంలో యేసు ఆత్మ వారిని వెళ్లకుండా నిరోధించింది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు సువార్తను ఎవరైతే ప్రకటించేసి ఇళ్ల మధ్య తిరుగుతూ ఉన్నారో, ఈ ఆసియాలో మీరు సువార్త ప్రకటించబడడానికి అర్హులు కాదు. మీ యేసు చెప్పిన ప్రకారమే, మీ యేసు యొక్క ఆత్మ చెప్పిన ప్రకారమే, మీరు నమ్మేటటువంటి బైబిల్ చెప్పిన ప్రకారమే. సరే, కొంతమంది అనొచ్చు ఆసియాలో అంతకుముందే సువార్త ప్రకటింపబడింది, అందుకని మరొక ప్రాంతంలో సువార్త ప్రకటింపబడడానికి అనుకూలంగా యేసు ఆసియాకు వెళ్ళొద్దు అని చెప్పాడని చెప్పేసి కొంతమంది అనొచ్చు. కొంతమంది ఎక్స్ప్లెనేషన్లు నేను చూశాను ఇదే వాక్యం మీద. కాబట్టి బైబిల్లోని వాక్యాలు బైబిల్నే వ్యతిరేకిస్తూ ఉంటాయి. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, ఈ సంఘకాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సరిగ్గా పాటించరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవండి. మీ మధ్య ఇటువంటి మాయమాటలతో ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళని నిలదీసి వాళ్ళని ఎదుర్కోండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.